వీరబాబు గారు, స్థానిక శాసనసభ్యులు, యువకులు, రాజకీయంగా మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి కృష్ణప్రసాద్ గారు, అలాగే అన్న మాజీ శాసనసభ్యులు గుడివాడ నియోజకవర్గానికి ఆయన, వాళ్ళ నాన్న, అలాగే వాళ్ళ అన్న అందరూ కలిసి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రావు వెంకటేశ్వరరావు గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కంచడం గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్రాంచ్ని ఈ కంచడం గ్రామానికి తీసుకొచ్చాం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాంకుల్లో ఒక బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడికి రావడానికి గత 2 సంవత్సరాల నుంచి ఎంతో కృషి చేసి, నేను ఫైనాన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఎండీ గారు వచ్చినప్పుడు 2-3 సార్లు మాట్లాడి, చిన్న గ్రామమైనా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ కానీ ఒక బ్యాంకు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న చదువుకున్నటువంటి నిరుద్యోగులకి కొంతమందికి అనేక స్కీముల ద్వారా వాళ్ళకి లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంది ఒక పక్కన. ఇక్కడ కొంతమందికి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగినా ఆ బ్యాంకుల్లో మరి లోన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్థానికంగా ఎవరైనా సరే ఆలోచనతోటి బ్యాంకు లోన్లు కావాలి, వ్యాపారాలు చేసుకుందామంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బ్యాంకు ఉంటే ఈ గ్రామానికి, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా అది ఉపయోగంగా ఉంటుంది. ఆక్వా కల్చర్ ఇక్కడ బాగా ఉంది. దానికి సంబంధించినటువంటి లోన్లు ఏదైనా కావాలి అంటే మరి మన ప్రభుత్వ బ్యాంకు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎక్కువ మంది జనసేన వాళ్ళు ఉన్నారు, అలాగే కూటమి వాళ్ళు కూడా ఉన్నారు ఓటర్లు. సో ఈ గ్రామానికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళని ఒప్పించి మరి రిజర్వ్ బ్యాంక్ యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు టెంపరీగా ఈ బ్యాంకును ఓపెన్ చేశారు. ఒక మంచి స్థలం, ఒక 5-6 సెంట్లో 7 సెంట్లో చూడమని చెప్పాం. ఒక బ్రహ్మాండమైనటువంటి పర్మనెంట్ బ్యాంకును కూడా త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ గారిని కూడా తీసుకొచ్చి డెఫినెట్గా ఇక్కడ ఒక మంచి బ్యాంకుని మీ గ్రామంలో స్థాపిస్తాము. మీ పిల్లలు ఎక్కడైనా అమెరికాలో ఉంటే, లేదా లండన్లో ఉంటే, లేదా దుబాయ్లో ఉంటే వాళ్ళు ఏదైనా డబ్బులు పంపించాలంటే 1 నిమిషాల్లో మీ అకౌంట్లోకి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో దాని ఉద్దేశంతో ఎక్కడైతే బ్యాంక్ ఉంటుందో అక్కడ రుణాలు వస్తాయి. ఎక్కడైతే రుణాలు వస్తాయో, లోన్లు వస్తాయో ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అది మనం ఆలోచించాలి. ఈరోజు స్కీమ్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్లు ఉన్నాయి. CGTMSE అనేటువంటి స్కీమ్ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. 10 కోట్ల వరకు ఎటువంటి మీరు కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా, అంటే మీ ఇల్లు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు సిగ్నేచర్ చేయాలంటే, సిగ్నేచర్ అంటే మీకు ఏదో మీ ఆస్తిని గురించి మీరు సంతకం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి నిబంధనలు లేకుండా ఫ్రీగా 10 కోట్ల రూపాయల వరకు లోన్లు ఇచ్చేటువంటి CGTMSE అనేటువంటి స్కీమ్ ఉంది. మీ పిల్లలు చదువుకుంటా ఉన్నారు, అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, దుబాయ్ వెళ్ళాలి, లేదా వేరే చోటకి వెళ్ళాలి. ఈరోజు చదువుకోవడానికి అవసరమైనటువంటి స్కీమ్లు ఉన్నాయి. ఆ స్కీమ్లు ఇచ్చేటువంటి బాధ్యత బ్యాంకులు. ప్రజలు ఏ రకంగా పైకి వస్తారు? ఇవన్నీ బ్యాంకుల యొక్క ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని, అర్థం చేసుకొని ఆ బ్యాంకుని పర్ఫెక్ట్గా సద్వినియోగం చేసుకోమని చెప్పేసి నేను మీ ఎంపీగా మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అదే నిజమైనటువంటి అభివృద్ధి అనేది. రెండోది, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నాకు చెప్పారు. తప్పకుండా నాకు చేతనైనంత వరకు CSR ఫండ్స్ ద్వారా కానివ్వండి, లేదా వేరే ఫండ్స్ ద్వారా కానీ తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధికి నేను ఎంపీగా నా వంతుని కృషి చేస్తానని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సత్యం గారి ఇందాక మాట్లాడుతూ పైన ఒక బిల్డింగ్కి పైన ఫ్లోర్ వేసుకోవడానికి ఆస్కారం ఉందంటే అది కావాలని చెప్పని అడిగారు. మీరు ఎస్టిమేషన్స్ వేయించండి. ఎంపీ ఫండ్స్ కానీ ఎక్కువైతే ఏదో ఒక CSR ఫండ్స్ తీసుకొచ్చి తప్పకుండా ఈ బిల్డింగ్లో ఫ్లోర్ వేయడానికి కూడా నా సహకారం అందిస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా
మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలానే డ్రింకింగ్ వాటర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనకి కృష్ణా వాటర్ పక్కనే పోతూ ఉంటుంది. కొన్ని వందల టీఎంసీ వాటర్ సముద్రంలో కలుస్తూ ఉంటుంది. మనమే చూసాం, ప్రకాశం బ్యారేజ్ మొత్తం అటుపక్క పులిచింతల గేట్లు ఎత్తారు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు, ఇక్కడ ఎత్తారు, కానీ తాగడానికి నీళ్లు మాత్రం ఉండవు. ఇదే విషయాన్ని నేను అనేక సార్లు ఇదే మాట, పక్కన కృష్ణా నది ఉంటుంది, ప్రకాశం బ్యారేజ్ నుంచి వందల టీఎంసీ వాటర్ పోయి సముద్రంలో కలుస్తూ ఉంటాయి, తాగడానికి మాత్రం నీళ్ళు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా చెప్పాను. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఆఫీస్ నుంచి కూడా లెటర్ రాశారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, కృష్ణానది ప్రవహిస్తుంటే సార్ మంచినీళ్ళు లేవని చెప్పేసి. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, ఢిల్లీలో కనపడ్డప్పుడు కూడా. అదే రకంగా సిఆర్ పాటిల్ అనేటువంటి కేంద్ర మంత్రివర్యులు కూడా చెప్పారు, మనకు కావాల్సింది డ్రింకింగ్ వాటర్. దాదాపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5,800 కోట్ల రూపాయలతోటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ఈ పోర్ట్ఫోలియోతో ఎస్టిమేషన్ చేయించారు. 50% జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం నుంచి వస్తుంది, ఒక 50% ఏషియన్ డెవలప్మెంట్ వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఒక ఎంపీ గారిని తీసుకుంటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి. మరి ఒక మంచి ప్రాజెక్ట్ని చేద్దామని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒకరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కలిసి ఈ ప్రాజెక్ట్ని చేసినట్లయితే మరి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా మరి సురక్షితమైనటువంటి, శుద్ధమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటిదే ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా మా వంతు నేను ప్రయత్నం చేస్తాం ఆ వాటర్ తీసుకురావడానికి. రెండోది కృష్ణా డెల్టా మనకి తెలుసు, మరి ఒక పక్క పోలవరం పూర్తిగా పోతా ఉంది, అలాగే మనకి ఆల్రెడీ పులిచింతలు ఉంది, పులిచింతల నుంచి మనకి ఎప్పుడు వాటర్ దాదాపు 45 టీఎంసీ ఉన్నాయి. కృష్ణా డెల్టాకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉండదు. మరి పోలవరం కూడా పూర్తయితే గ్రావిటీ మీద నీళ్ళు వచ్చినట్లయితే మనకి త్రాగునీటికి కానీ సాగునీటికి కూడా సమస్య ఉండదు. అది కూడా 5 సంవత్సరాలకు తప్పకుండా పూర్తయింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ, రోడ్డు పరిస్థితి కూడా కొంత దారుణంగా ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయం. అది కూడా వీలైనంత త్వరలో మరి దాన్ని కూడా వీలైన నేను రోడ్లు నిర్మించడం కోసం కూడా ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సును చూసాం. పొద్దున్న నేను ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తా ఉంటే ఒక బస్సు ఎదురు వస్తుంటే ఆపి ఆ బస్సులోకి వెళ్తే 45 మంది మహిళా సోదరి మనలో ఫ్రీ టికెట్ మీద బంటుపల్లి నుంచి మచిలీపట్నం వెళ్తా ఉంటాం. టికెట్ ఖరీదు 40 రూపాయలు, అప్ అండ్ డౌన్ 80 రూపాయలు. మరి డెఫినెట్ గా ఇది పేద ప్రజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇటువంటి మరి ప్రభుత్వం చేపడుతున్నందుకు మనందరం కూడా హర్షధ్వానాలు మరి తెలియజేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు వీలైనంత వరకు సమస్యలను అర్థం చేసుకొని ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో మీ ఎంపీ ఎప్పుడు కూడా ముందుంటాడు అనేటువంటి విషయాన్ని మరి ఒకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామానికి వచ్చినప్పుడు నేను చూపించినటువంటి ఆదరణకి మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫ్లైట్ చేయాలి, అందరినీ కలుపుకొని పోవాలి, సొసైటీని మంచి ప్రాఫిట్లు తీసుకొచ్చి మరి రైతులందరికీ మంచి సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆయనకి మీ అందరి జీవనంలో కూడా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.